వాయు న్యూస్ మన ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ విద్య గారు. మరి వారు ఏ రెసిపీతో ఉన్నారో తెలుసుకుందాం. హలో అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాం. సో ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఏ రెసిపీతో రెడీగా ఉన్నారు? ఈ రోజు చాలా సింపుల్ గా వంకాయ ఉల్లిగడ్డ కారం. ఓకే, వంకాయ ఉల్లిగడ్డ కారం. చాలా పేర్లోనే చాలా సింపుల్ ఉంది. సింపుల్ గా చేసుకోవడం కూడా, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఓకే, వంకాయ ఉల్లిగడ్డ కారానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ, ఉల్లిగడ్డ, ఎండు మిరపకాయలను ఫ్రై చేసి పేస్ట్ చేసుకోవాలి, కరివేపాకు, సాల్ట్ టేస్ట్ కు సరిపడా, కొత్తిమీర గార్నిషింగ్ కి సరిపడా. వంకాయ ఉల్లిగడ్డ కారము దానికి కావాల్సిన పదార్థాలు: మొదట మనము ఎండుమిర్చి ఒక 10-15 ఎండుమిర్చి కారాన్ని బట్టి తీసుకోవాలా. ఉల్లిగడ్డలు ఒక 5-6 ఉల్లిగడ్డలు తీసుకోవాలా. ఫస్ట్ ఎండుమిరపకాయలు ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేయాలా. అది మగ్గినాక దాన్ని తీసుకొని తర్వాత ఉల్లిగడ్డ కూడా ఫ్రై చేయాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అవి మిక్సీలో వేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకున్నాక ఇలా అవుతుంది. దీన్ని ఇలా చేసి పెట్టుకోవాలా. దీనికి కరివేపాకు, సాల్ట్, ఆయిల్, మనకు కావాల్సినంత వంకాయలు. స్టవ్ ముట్టించి ఇప్పుడు కడాయి పెట్టాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలా. కొంచెం వంకాయకి ఎక్కువ ఉండాలమ్మా ఆయిల్? వంకాయకి ఎక్కువే ఉండాలన్న తర్వాత కొంచెము అది ఫ్రై అవ్వాలి బాగా. అంటే బాగా ఉడకాల, ఒక 70% అట్లా ఉడకాలి. ఆయిల్లోనే మగ్గాలి అది బాగా. ఇప్పుడు వంకాయలు తీసి ఇందులో వేయాలి. డైరెక్ట్ వేసేసేయాలా? అంతే, సిమ్ లో పెట్టాలండి కొంచెము. ఓకే, చిట్పట అనగల చిన్న. ఇలా కలపాలా. దీన్ని సిమ్ లో పెట్టి మూత పెట్టాలన్నమాట. దీన్ని బాగా ఒక 70% వరకు బాగా మగ్గాల వంకాయ. ఓకే, మధ్య వరకు సిమ్ లోనే ఉంచాలి. దీన్ని కాస్త ఇలా ఫ్రై చేసి ఒక 80% వరకు బాగా మగ్గాలన్నమాట. మూత పెట్టాలి. పడుతుంది. ఇట్లా మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత చేస్తాం. ఇప్పుడు ధనలక్ష్మి గారు మనకు ఒక మంచి ఆరోగ్య చిట్కా తెలియజేస్తారు, చెప్పండి. మనకు అరికాళ్ళు నొప్పులుగా అనిపించినప్పుడు రిలాక్స్ కోసము కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కల్లుప్పు వేసుకొని ఒక 5-10 నిమిషాలు అలా కాళ్ళు నీళ్ళల్లో పెట్టేసి రిలాక్స్ అయితే అప్పుడు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. నొప్పులు మొత్తం మొట్టమయమైపోతుంది. చాలా చక్కటి చిట్కా చెప్పారు ధనలక్ష్మి గారు. థ్యాంక్ యూ. వంకాయలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మసాలా అంతా వంకాయలో స్టఫ్ చేయాలి. అంటే ఇప్పుడు వేడిగా ఉంటాయి కదా, ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఇవన్నీ స్టఫ్ చేయాలి. ఓకే, ఇప్పుడు వంకాయలు ముందు మనం చెప్పుకున్నాం కదా, ఉల్లిగడ్డ ఎండుమిర్చిని వేయించి పేస్ట్ చేసుకున్న కారాన్ని ఇందులో పెట్టుకోవాలి. వంకాయలు ఇప్పుడు ఇది కర్రీ లాగా అవుతుందా లేదంటే మళ్ళీ డీప్ ఫ్రై? లేదండి, కర్రీ లాగానే ఇలాగే చేయాలి. ఓకే, సో ఈ దమ్ చేస్తే ఏదన్నా హెల్త్ టిప్ కానీ బ్యూటీ టిప్ కానీ ఇవ్వగలుగుతారా? టిప్ మనము ఫేస్ కి సోపులు అవన్నీ అప్లై చేస్తాం కదా, అలా కాకుండా సున్ని పిండి మనం ఓన్ గా తయారు చేసుకొని ఫేస్ కి అప్లై చేసుకుంటే ఫేస్ చాలా గ్లో వస్తుంది. అసలు సోప్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మనం మామూలుగా చిన్న పిల్లలకి సున్నపిండి పెద్దవాళ్ళు కూడా ఫేస్ కి పెట్టుకోవచ్చు. అసలు సోప్ వాడాల్సిన అవసరమే ఉండదు. అది చాలా బాగుంటుంది. మంచి టిప్. చాలా ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడైనాక ఈ వంకాయలన్నీ వేసి తర్వాత ఆ మసాలా కూడా ఇందులో వేసేయాలి. ఇది ఆ మసాలా కూడా వేసి మొత్తం వంకాయలన్నీ బాగా మగ్గిపోయినాక కొంచెము కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయిపోతుంది. ఓకే, వెరీ సింపుల్ ఐటమ్. చాలా సింపుల్.
వాటర్ ఏమన్నా యాడ్ చేస్తారా? వాటర్ అంతా ఏం అవసరం లేదు. ఓకే ఓకే. సో సిమ్ లోనే ఇది కొంచెం మగ్గిందంటే బాగుంటుంది. ఇది సిమ్ లో చేసుకోవాలి, ఇది హైలో పెట్టకూడదు. ఓకే. ఆల్రెడీ ఈ మిరపకాయలు ఉల్లిగడ్డ మనము ఫ్రై చేసుకొని మిక్సీలో వేసాం కాబట్టి పచ్చివాసన కూడా రాదు. దీనిలో ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం ఉప్పు చూసుకొని, ఉప్పు కొంచెం తక్కువైనా అట్లా వేసుకోవచ్చు అంతే, ఇంకేం లేదు. ఇది కొంచెం పట్ల. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? అమ్మవారి తరఫు నుంచి, అత్తగారి? లేదండి, ఇది ఓన్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇది చపాతీలోకి అలా సింపుల్ గా ఉంటుందని చేయడం. కొంచెంసేపు అలాగే తిప్పుకుంటా ఉండాలి. అంటే మొత్తం మగ్గిపోతుంది, తర్వాత తీసేయడం. మూత పెట్టాల్సిన పని లేదా? మూత ఏం అవసరం లేదండి, తిప్పుకోవాలి అప్పుడు. ఇది కుక్ అయ్యేలోపు ఇప్పుడు ఒక బ్యూటీ టిప్ చూద్దాం. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల పిల్లలకి కోల్డ్ కాఫ్ తొందరగా వచ్చేస్తుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక తమలపాకు పైన విక్స్ రాసేసి కొంచెం వేడి చేసేసి దాని ఛాతి పైన మన తల పైన పెట్టేసి ఒక నైట్ అంతా పెట్టామనుకో ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. కొంచెం ఉప్పు కారం చూద్దామండి మనము. ఒకవేళ ఉప్పు సరిపోకుంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఇంకా అయిపోయింది, వంకాయ బాగా మగ్గిపోయింది. ఇంకా దీన్ని తీసి బౌల్లో వేసుకొని మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. వంకాయ ఉల్లిగడ్డ కారము అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఆఫ్ చేసామండి. సో ఎమ్మి మసాలా ఉల్లిగడ్డ కారాన్ని ఇప్పుడు టేస్ట్ చేద్దామా? సూపర్ అంటే సూపర్ అండి, చాలా చాలా వెరైటీగా ఉంది. అండ్ మసాలా వంకాయ లాగా కనిపిస్తున్నప్పటికీ ఇది మసాలా వంకాయ కాదు, చాలా చాలా నాకైతే నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత టేస్టీగా ఉంది. చూసారు కదా ఎమ్మి వంకాయ ఉల్లిగడ్డ కారాన్ని. ఎంతో టేస్టీ అయిన రెసిపీ. ఉద్యోగానికి హడావిడిగా వెళ్ళే వారికి ఇది చాలా ఈజీ మెథడ్ అన్నట్టు. సో ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇంత మంచి రెసిపీని పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.